వారు తప్పకుండా ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకోవటం అనేటువంటి గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన నమ్ముకోవడం ద్వారా ఆయన మరో వచ్చినప్పుడు మరి తిరిగి లేచేటువంటి ధన్యత, చనిపోయినా బ్రతికున్నా కూడా తిరిగి లేచేటువంటి ధన్యత చూడని వారు మాత్రం, ఎందుకంటే మనకుండే టైం దాన్ని బట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. చూసి ఉంటే మాత్రం మీరు రావద్దండి. చూడని వారు ఉంటే దయచేసి మీరు రండి. చూసి ఆలస్యం చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయి మీ స్థలంలో కూర్చోండి. ఆ తర్వాత బాక్స్ వేస్తాము, బాడీని మారుస్తాము, ఊరేగింపుగా మనం సమాధి తీసుకొని పోతాము. ఓ పాట మనం పాడమని 93 వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజం. 677 పాత పుస్తకంలో 693. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము,
జగమున ప్రభువ పరమశ్రీనే జగమున ప్రభువ నడచుచున్నాడు విదారి నా గురి నీవెన ప్రభువ నా గురి నీవెన ప్రభువ బాక్స్ తీసుకురండి. వర్షం ప్రారంభించబడి వస్తుంది, స్టార్ట్ అయింది. త్వరగా ముగించుకుంటాం. బాక్స్ తీసుకురండి. తర్వాత మందిరంలోకి వెళ్ళి అక్కడ 2 నిమిషాలు పెట్టి తర్వాత తీసుకుని వెళ్తాం. ధన సంపదలు గౌరవములు
చూడని నీలో ప్రభులో సిలువ మోయచు సాగరాని నాలో జాతి చూడని నీలో ప్రభులో ప్రార్థన చేస్తున్నాం. మేము గట్టిగా అప్పగించి తీసుకువెళ్తున్నాము. ఇటు వారందరి ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాము. వారి బాగు చేయవాడు, వారి దారిని కట్టువాడు, వారి కన్నీటి మీద తుడిచేవాడు. ఈ మరి కుటుంబాలకు ఎక్కడ ఉన్న జాషువా తండ్రి గాను తోబుట్టువు గాను మరి ముఖ్యమైన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా లేని ఆ కొరతను మీరు వారికి ఉంది తండ్రిగా దేవుడుగా ప్రభుగా నాయకులుగా ఉండి వారి నడిపించి వారిని ఆదరించి తండ్రి ద్వారా ఉంచండి. ఏ సునామ తండ్రి. దయచేసి ఈ భౌతిక దేహాన్ని మందిరంలో తీసుకుని వెళ్తారు. అక్కడ ఒక నిమిషం ఉంచిన తర్వాత తీసుకుని వెళ్తాం. సమాధానం ప్రార్థన చేస్తే మరి భౌతికాన్ని మనం జాబిలో వారు రండి, లేకపోతే ఈ వారు బయట ఉండండి. బయటకి తీసుకుని ప్రార్థన అయిన తర్వాత తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. జాషువాను ఈ సన్నిధిని తీసుకున్నందుకు కట్టినందుకు పిలుపు మేరకు కాల్సిన దగ్గర ఉంచారు. అందుకే తన సేవ జీవితాలు పూర్తి చేయబడ్డాయి కనుక తనను తెలుసుకున్నాను. ప్రభావం ఈ పుస్తకం కార్యక్రమానికి వచ్చినటువంటి దాసుని బట్టి కుమారుని బట్టి అర్థం బట్టి వందనాలు. ఇచ్చిన చక్కని మనం పెట్టుకోవాలి. అదేవిధంగా అనేక మంది సేవకులు ప్రభావ పెద్దలు విశ్వాసం భారతాన్ని సహాయం చేశారు. అందుకే అనేక యొక్క సాక్షి ద్వారా తను ఎలాంటి పరిచయం చేస్తూ వచ్చారు. నేను మీకు సంతోషించడానికి, మిమ్మల్ని స్థుతించడానికి, కనపరచడానికి సహాయం చేశాను. అందుకే ఎంతో మీ కార్యక్రమం కూడా మీ మహిమమైన కనుక సహాయం చేయడం లేని కొరకను కూడా అవకాశాన్ని తెచ్చాము. కుటుంబాన్ని ఆదరించము, ఆయనించము, మేము కొరకు చేస్తాము. మరొకసారి మీకు అందరినీ చేతులు పెట్టుకుంటూ మరి పరిచయం కూడా మీ మహిమాలో జరగడానికి సహాయం చేస్తాం. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ముందు కూడా సహాయం చేస్తాను. మీరు ఎదురించడం తండ్రి మా యెహోవా ఏరిగి మా హిమాను దేవుడు. అందుకే నీకే వందనాలు చెల్లిస్తుంది. మరొకసారి తన యొక్క భౌతిక దేహాన్ని మీ చేతులు పెట్టుకుంటాను, కుటుంబాన్ని మీ చేతులు పెట్టుకుంటాం. వారి అక్కలు కూడా మీ బుద్ధులు తీర్చమని తిరిగి 4 రోజులు వారికి యేసు ప్రభు మరి నాకు వేడుకుంటున్నాను. ప్రభు
కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. వారు మోసపడి సువార్త నమ్మదని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మరణము చూడక బ్రతుకు నరినవాడు పాతాళ వశంలో పడకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. అని చెప్పాడు, నేను ఈ మార్గంలో సత్యములో జీవములైనాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ జ్ఞానములు జీవములు లేని నా యందు శ్వాసం ఉంచేవారు చనిపోయిన బ్రతుకులందు శ్వాసం ఉంచేవారు మరెన్నడూ చనిపోరని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ శ్వాసం ఉంచిన అప్పుడు దేవుని లేని వారు రక్షణ పాప క్షమాపణ పొందుతారు. చెప్పండి, జయమని ప్రభువుని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకులైన ప్రభువుని యేసుక్రీస్తు వారికి, మరణంలో జయించి తిరిగి లేచిన ప్రభువుని యేసుక్రీస్తు వారికి, అన్న తిరిగి రానున్న ప్రభువుని యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. పరలోకము నా దేశము పరదేశమేలా మాయలోకముగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశమేలా మాయలోకముగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశమే మేలా మాయాలోకముగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశమే మేలా మాయాలోకముగా నేను యాత్రికుడను. చెప్పండి, దేవుని ప్రభువుని యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. నా మాట విని నన్ను పొందినవాడు నుండి విశ్వాసం వేసేవాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పాపం వల్ల జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి నిత్య జీవమును బదులుగా సెలవిచ్చినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసించి ప్రతివారు నశింపక నిత్య జీవములకు ఆయనగా ప్రభు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించదని బైబిల్ గ్రంథము సెలవిచ్చినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిందని బైబిల్ గ్రంథము సెలవిచ్చినది. ప్రభు యేసుక్రీస్తు వారిని నేను విశ్వాసించి అప్పుడు నీవులో లాంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ ఆత్మీయమైన మేరను పొందుకుంటారు. చెప్పండి, జ్ఞానుల ప్రభు యేసుక్రీస్తు వారిని. హల్లెలూయా. శ్రేష్ఠ దేశం ప్రభుత్వమే నిత్యము. శ్రేష్ఠ దేశం ప్రభుత్వమే నిత్యము. తండ్రి కోరికాయే మనకొక రాజ్యం
ప్రయాసపడి దారులు మోసుకొస్తున్న సమస్త మంది మా జిల్లాలో వీరి వద్దకు రండి, వీరి మీకు శాంతి కలగేతులని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా దారిని తట్టు ఎవరినో పరలోక రాజ్యం చేరడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తున్నది, భూమికంతలో నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందినది. తలకాయ పెట్టండి. చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము చాలు, నిత్యమైన మోక్ష గృహము చాలు, రక్తమందు కడగాలి వాక్యం పరచబడు, రక్తమందు కడగాలి వాక్యం పరిశుద్ధులతో రాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. జోషువ భౌతిక కాయాన్ని మనం మంటకి అప్పగిస్తున్నాం. దేవుని చిత్తాన్ని సమ్మతించి సందర్భంగా యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండి ఎడల నాకు విడుదల కలుగు వరకు
నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ప్రియమైన తండ్రి, మీరిచ్చిన దివ్యమైన అసమానమైన ఈ గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. అందు మాకు సమృద్ధి అయినటువంటి జవాబు ఉంది, ప్రతి ప్రశ్నకు ఆదరణ ఉంది, చక్కని నడుపుదల ఉంది. అందుకై మిమ్మల్ని స్థితించి కనపరుస్తున్నాం. రాష్ట్ర జాషువా భౌతికాయాన్ని మంటిగా అప్పగించబోతుండగా మా గమనాన్ని ఇచ్చిన మాటలు మాకు దీవించండి. చేరి వచ్చిన వారందరినీ పట్టిస్తూ ఉంటాను. మా అందరికి కూడా మీ మాటలు ఆశీర్వాదకరంగా యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఇక్కడ మనం చదివాము 14వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ ఒక ప్రశ్నను మనం చూసాం. ఒకవేళ 12వ అధ్యాయము 13, 14 అధ్యాయాలు యోబు మాటలేనా? ఏమిటి ఆ మాట? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? మరణం అనేది తథ్యం, మనందరికీ తెలుసు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? అయితే అక్కడే ఇంకో మాట ఉంది, పాతాళమును పోకుండా తను తాను తప్పించుకుని వాడెవడు. సరే, ఈ రోజున జాషువా ప్రభువు నిద్రించాడు. క్రైస్తవ జీవితంలో నిద్ర మరణాన్ని చూపిస్తూ ఉంది. అవును, మరణించాడు. ఇప్పుడు మనం ఆయన భౌతికాన్ని సమాధిలో ఉంచబోతుంటుండగా మనకు ప్రశ్న వేయబడుతుంది, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? జాషువా మరలా బ్రతుకుతాడా అనే ప్రశ్న. ఈ ప్రశ్న జవాబు యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఇందాక కూడా ఇంటి దగ్గర జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచున్న నీవు నేను ఎరుగుదును. తర్వాత ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుడిని చూస్తాను. నా మటుకు నేనే, మరెవరు కాదు. కన్నులారా ఆయన్ను అంటే మళ్ళీ కళ్ళు ఉంటాయనిగా, మళ్ళీ శరీరం ఉంటుందనేగా, కాబట్టి మళ్ళీ చూస్తారంటే బ్రతుకుతారనేగా. కనుక మరణమైన తర్వాత నన్ను బ్రతుకుదురా? అవును, ఖచ్చితంగా నిశ్చయంగా బ్రతుకుతారు అనేవి 19వ అధ్యాయం 25వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాదు మన ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 27, 28 వచనాల్లో మనం చూస్తే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన కుమారుని యొక్క శబ్దం విని, వారు మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంలో బయటికి లాజరు వచ్చారుగా, బయటికి అట్లే బయటకు వచ్చాడు. లాజరు బయటకు వచ్చాడంటే ఏంటి? లాజరు బ్రతికాడుగా, అలాగే బ్రతుకుతాడు. కాబట్టి మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురు, దానికి జవాబంటే. అయితే ఇక్కడ మరొక మాటకు మనం రావాలి. ఇప్పుడు చదివిన యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాటను బట్టి చూస్తే, ఆ బ్రతకడం అనే దానికి నేను ఒక పాఠం వాడదాం. పునరుత్థానము, మరలా తిరిగి లేవటము. పునరుత్థానము యేసుప్రభు కాలంలో ఆయన ప్రకటిస్తుంటే కొంతమంది లేదంటారు, పౌలు కాలంలో ప్రకటిస్తుంటే కొంతమంది లేదంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు కూడా కొంతమంది మరణించిన తర్వాత నరులు మరలా బ్రతుకుతారు అని అంటే అది ఎలాగా సాధ్యమని అనుకుంటారేమో. ఎందుకంటే లోకమంతా చచ్చిపోతే మనలో గాలిలో కలిసిపోతుంది అంటూ ఉంటారు. ఇది లోకంలో మాట, మనసులో అనుకుంటుంటారు, కాదు ఇది వాస్తవం కాదు అని. ప్రభువైన దేవుడి సెలవిచ్చిన ప్రకారం మరణం తర్వాత పునరుత్థానము ఉంది. అయితే ఇక్కడ ఈ పునరుత్థానానికి వచ్చి 2 మాటలు మనం చూస్తాం. ఒకటి జీవమ పునరుత్థానం, రెండవది జీవ పునరుత్థానంలో కీడు చేసిన వారు. కాబట్టి ఎవరి ఏం మేలు చేస్తే, అందుకని అందరికీ అన్నదానం, గోదానం, భూదానం, ఆదానం, ఈ దానం, ఏదో దానాలు చేస్తే మేలు చేస్తున్నట్లా కాదని అవన్నీ అవసరమైనప్పుడు చేయడం మంచిదే.
అయితే అది కాదు మేలు కీడు అంటే. నేను చెబుతున్నాను, దేవుడు తన వాక్యం చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 19వ వచనంలో ఆయన అంటాడు, ప్రభువుని దేవుడు సవాల్ చేస్తూ, ఇదిగో భూమిని ఆకాశాన్ని సాక్షిగా పెడుతూ ఒక మాట అంటున్నాను మీతో, ఏమని? నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. తర్వాత ఇంకో భాగంలో నేను మేలును కీడును మీతో వచ్చి నువ్వు దేని కోరుకుంటావో కోరుకోమని చెప్తున్నాను. కాబట్టి అది ఏమిటి అనేది మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మన జీవితాల్లో మనకెంతో మేలైనది. కాబట్టి ఆ మేలు పునరుత్థానం, జీవ పునరుత్థానం, నీతి పునరుత్థానం మనం పొందాలి అని అంటే మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఆ ప్రభుత్వ దేవుడు నీ ముందు ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు, జీవం ఉంచాడు, మరణం ఉంచాడు, మేలు ఉంచాడు, కీడు ఉంది. ఏం కోరుకుంటావు? కోరుకో ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని, క్రీస్తునందు విశ్వాసం ద్వారా జీవాన్ని కోరుకో. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ద్వారా మేలు కోరుకో. నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు నీకు ఎత్తించబడతావు. అలాంటప్పుడు నీవు ఆ జీవ పునరుత్థానంలో పాల్పొందుతావు అని. దీనికే మొదటి పునరుత్థానం అంటాము. ఒకవేళ ఈ మొదటి పునరుత్థానంలో పొందకపోతే నీవు రెండవ పునరుత్థానంలో పాలు పొందాలి. ఆ రెండవ పునరుత్థానంలో పాలు పొందేవారు ఎవరు? ప్రకటన 20:11 నుంచి మనం చూస్తాం. ఆ దినమున ఎవరి పేరు గొరిపిన జీవగ్రంథంలో రాయబడలేదో వారందరూ కూడా లేచారట. ధవళ సింహాసనుడికి వచ్చారు. వారి తీర్పు తెచ్చబడింది వారి క్రియలను బట్టి. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడలేదు వాడు అగ్ని గంధంతో గుండెలో పాల్వేయబడ్డారు. అదే నిత్యమైన నరకం. కాబట్టి ఈ మధ్యాహ్నం భౌతిక సమాజం ఉంచుతుండగా జోషువ అయితే ఆ జీవ పునరుత్థానం, నీతిమంతుల పునరుత్థానం, మేలు పునరుత్థానం గురించి నిశ్చయిత గలవాడే జీవించాడు. కాబట్టి ఆయన అంటూ వచ్చాడని మనం విన్నాక యోగగ్రంథం 19:25లో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఈ చివరి దినాలు ఈ మాట ఎక్కువగా మాట్లాడడం, ప్రసంగించడం కూడా మనం విన్నాం. కాబట్టి ఒక దినం ఉంది మన జీవితాలలో. కాబట్టి మనం ఆ మరణం అనే అనుభవంలో మనం వెళ్ళక ముందే ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొంది నీతిగా తీర్చబడి చనిపోయినను నీతిమంతుల పునరుత్థానంలో పాలువారంగా ఉన్నాం. యేసయ్య మాట చెప్పాడు. చివరి అది జ్ఞాపం చేస్తున్నాను. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 26వ వచనంలో, పునరుత్థానంలో జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయిన బ్రతుకులు. కాబట్టి ఈరోజు జోషువ ఏం చేశాడు? విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఏమవుతాడట? బ్రతుకుతాడు. కాబట్టి ఆ నిరీక్షణతోనే తన దేహాన్ని మట్టికి మనం అప్పగిస్తున్నాం. ఇది ఎప్పుడు అనేది ఇంకా మిగిలిన విషయాలన్నీ మనం ఎప్పుడు చూడలేం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ మనకుంది. ఆ ప్రభు చెప్పాడు, నేను మళ్ళా వస్తానని. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏ రోజు వస్తాడో ఆ రోజు ఊరికి రాడు. ఇందాక చదివాం యోహాను సువార్త 5లో ఆయన కుమారుని శబ్దం. ఏమిటి ఆ శబ్దం? దర్శనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట. కనుక ఆ నిరీక్షణతో భౌతికాన్ని మట్టికి అప్పగిస్తాం. అయితే ఇప్పుడు మనకుండేది ఏంటి? బతికిన వారం ఆ మీదట సజీవులమైన నిరీక్షణ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశము మేఘముల మీద కొనిపోబడతాం. ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మరణం జోషువను మనం శాశ్వతంగా ఎడబాపనారు, దూరం చేయజాలదు. మనకుండే నిరీక్షణ ప్రభు రాకను గురించి, పునరుత్థానం గురించి మనకుండే నిరీక్షణ. ఇక్కడ మనకు రాయబడిన మాట, వారైతే ప్రభు రాకల్లో వారు పునరుత్థానమైనప్పుడు ఆ మీద సజీవులుగా నిలిచిండే మనం. అందుకని యోహాను సువార్త 11:11 నా యందు విశ్వాసం ఉంచి జీవించే వారు ఏమవుతారట? వారికి అన్నిటికీ
ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ మనం బ్రతిగా ఉంటే మన శారీరకమైన మరణం ఇక ఉండదు. సరే ఏమన్నా కానీ మరణించినా మనం లేకున్నా ఒక దినం ఇలాంటి మన ప్రియుల వారందరినీ మళ్ళీ మనం ఏం చేస్తామంటే కలుసుకున్నాం వారితో కూడా. అంటే ప్రభువైన క్రీస్తు యొక్క రాకడలో క్రీస్తువులను మృతులైన వారు తెలియజేస్తే సజీవులుగా ఉండే మనం మార్చబడితే మనమందరం మళ్ళీ కూడుకుంటాం, కలుసుకుంటాం. కాబట్టి మరణము మనలకు శాశ్వతమైన ఎడబాపును కలగ చేయలేదు. ఒకవేళ నీవు జాస్వాకు అని ప్రభువైన క్రీస్తు యేసులో విశ్వాసం నుంచి రక్షింపబడకపోతే శాశ్వతమైన ఎడబాపిక జాస్వాన్ని నువ్వు కలవలేవు. అందుకనే తీర్మానం చేసుకో, రక్షణ పొంది ఇంటి వారందరూ కూడా తన అడుగు జాడులోకి రావాలి, తన ప్రభుమాయమ కొరకై జీవించాలి. అతి నిరీక్షణ గలవారమై ఈ భౌతిక కాయాన్ని మనం మంటికి అప్పగిద్దాం. చివరిలో అంటాడు 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలో ఈ మాటలు చేసి మీరు ఒకరినొకడు ఆదరించుకోండి. కాబట్టి మరణమైన తర్వాత నన్ను బ్రతుకుతారా? బ్రతుకుతారు. రెండవది, క్రీస్తునందు మృతులైన వారు జీవ పునరుత్థానం వరకు, మేలు పునరుత్థానము, నీతిమంతుల పునరుత్థానం వరకు బయటికి వచ్చేది. అది ధన్యమైన పునరుత్థానము. మూడవది, ఎప్పుడైతే జరుగుతుందో ప్రభువైన క్రీస్తు రాకల్లో వారు అంతేకాదు సజీవులుగా ఉంటే మనం ఆ రోజున, లేకపోతే మనం కూడా పునరుత్థానం అయితే మరణించిన తర్వాత అందరం మళ్ళీ కలుసుకుంటాం ఏకంగా. కాబట్టి మరణం అది శాస్త్ర ఎడబాపు కాదు, కానీ మనకు నిరీక్షణ బట్టి ఇది మనం కలుసుకుంటాం. సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉంటాం. నీకు నిరీక్షణ లేకపోతే, నీకు రక్షణ లేకపోతే, ఈ నిరీక్షణ నీకు లేకపోతే ఇదే చివరి చూపు జాసుకోవాలనుకుంటాను. అంతేకాదు నీవు ప్రభుత్వం ఏమాత్రం ఉండలేవు. మరి ఎక్కడ ఉంటాం? ఇందాక చెప్పుకున్నాం మాట 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడినట్టు కనపడలేదు, వారు అగ్నిగుండంలో పడివేయబడదు. అదే నిజమైన నరకం. అపవాదికి వాని దూతలు సిద్ధపరచబడి. కాబట్టి ప్రభువైన క్రీస్తులో విశ్వాసం నిరీక్షణ వారమై ఆదరణ పొంది ఈ భౌతికాయాన్ని మంటికి మనం అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాము. ఇమానుయేల్ ప్రార్థన చేశారు. మీరు పక్కమండి. ప్రేమగల మా ప్రీతుల్లో తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవన సేవలను స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా, అలాగనే అలా ఐదు దినములన్నీ నేను కనిపెట్టుకుని మీరు సెలవిస్తూ వచ్చారు వాక్యంలో. అవును, వారు బ్రతుకుతారని యోగు సెలవిస్తూ వచ్చాడు. సజీవుడై నేను ఆయన చూస్తానని. ప్రేమల తండ్రి, దాసుని ఆ రీతిగా మీరు ఒక దినాన్ని మిమ్మల్ని చూసే ఆధిక్యత మీ దాసుని మీరు అనుగ్రహించారు. తను మాతో లేకపోవచ్చు కానీ మీతో ఉన్నాడు. కాబట్టి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం కన్నా మీరు సెలవిస్తూ వచ్చారు. ఆ శ్రేష్ఠ అనుభవం ఉంచారు. ఇంకెవరైనా కొన్నవారు ఆ మేలును, ఆ జీవాన్ని పొందలేకపోతే ఆ జీవం, ఆ మేలు ప్రభు యేసుక్రీస్తు వారని, ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం చూపతే వారు తీర్పు పునరుద్ధానం జరుగుతారని, అగ్ని గంధకంతో మండు గుండంలో పడవేయబడతారని మీరు సెలవిస్తూ వచ్చారు. కొన్నవారు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే నేడైన వారి జీవితాల్లో మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించట్లో సాయించే రక్షణ పొందిన వారు శ్రేష్టమైన అనుభవం ఉంటారని, వారు మీతో ఉంటారని, 2 కొరింథీ 5:7 వారు మీకు సమీపంగా ఉంటారని మీరు సెలవిస్తూ వచ్చారు. వారి ధనిలని కాబట్టి దాసుని జీవితంలో రక్షించారు. ఈ ధన్యకర అనుభవం ఉంచారు. తను మధ్య లేకపోవచ్చు కానీ మీతో ఉన్నాడు. ఒక దినాన్న మనం మేము కలుసుకోబోతున్నాం. ఈ నిరీక్షణతో ఈ భౌతిక దేహాన్ని మట్టికి అప్పగిస్తుంటుండగా మేము మా జీవితాల్లో మేము కూడా ఆ యొక్క శ్రేష్ఠ అనుభవంలో మా జీవిత కాలం అంతా మీ దృష్టికి ఇష్టమైన వారుగా జీవిస్తూ మేలు చేసేవారు ఉన్నట్టు విషయాలు మీ సహాయం కోరుకుంటూ వచ్చిన రూపక బయలుపరచము ఆదరించిన కుమార్ తీస్తూ రెండు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం.
అలాగే తోబుట్టులు, సహోదరులు, అలాగే మన రాజును పెట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని ఆదరించిన ధైర్యపరచు. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించే రీతి కంటే ఎక్కువగా మీరు ఆదరించే దేవుడు. పరిశీలనలోనే మీరు ఆదరించబడతారని సెలవిచ్చిన దేవుడు. అందువల్ల మీరు ఆదరించి మీరు ధైర్యపరచము. వచ్చిన వారందరినీ బట్టి వందనములు, స్తోత్రములు. మరొక వారు ఇక్కడ ఉన్న వారు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే వారి జీవితాల్లో భయంకరం తీర్పుంది, ఉగ్రతను గుర్తిరిగి వారి సొంత రక్షణ అంగీకరించడం సహాయం చేయాలి. అన్ని విషయాలను సహాయం కొరకు ఉద్యోగాన్ని మట్టిగా అప్పగిస్తుంటుండగా మీరు కృప దాల్చేయాలి. యేసుప్రభు వారి శ్రేష్టమైన విధానాన్ని శ్రేష్టమైన వాడిగా తిరిగి లేకపోయినట్లుగా ప్రభా నేను క్రొత్త అనుభవంలోకి రాగట్టుకు మీరే కృప దాల్చాలి. మమ్మల్ని వెనుకటి వల్ల మరో భూమికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు చేరినని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి ఈ శ్రేష్టమైన ఉంచారు ఈ దాసుని మీరు స్థుతిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభుకి స్తోత్రము. మృతుని గెలిచిన పాట పాడుతుందా? ప్రభుకి స్తోత్రము, మృతుని గెలిచెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దిగ్విజయము మరణము ఫలించు సత్యవాక్యము. సమాధి విజయమేని ముందు ఒకళ్ళు దించండి, ఒకళ్ళు దించండి, ఒకళ్ళు దించండి. యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. లోకము జయించు మన విశ్వాసము, దైవ జన్మముందువాడే లోకము జయింతురు. లోకము జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు. మట్లో పోయా పైన ఉంటుంది అంతేనా? పైన సమాధి కడతారంటలే అర్థం ఇది అర్థం అర్థం లోపల మరిది రెండు చేతులతో పట్టుకో, ఇంకో చేయి మూవ్ చేయి. మీ చిత్తాన్ని సంబంధించి మొన్న వెనుకటి వాళ్ళు మన్నైపోను ఆత్మదాన్ని దయచేసి దేవుని నమ్మి ఆ నిశ్చయ నిరీక్షణ గలవారమై దాసు జాషువాకు భౌతిక ఆయన మట్టిగా అప్పగించాం. తనను కాదు భూస్థాపితం చేసింది, తాను లేడు, తాను మీతో కూడా తాను ఉన్నాడు. అందుకే మిమ్మల్ని స్థుతించి కనపరుస్తున్నాం. చక్కగా నిరీక్షణ ఇచ్చారు, నిరీక్షణగా జీవిస్తూ వచ్చారు. వచ్చినప్పుడు క్రీస్తులందరినీ మృతులైన వారు మొదటి లేఖరు. ఈ మధ్య కాలంలో తాను చెబుతూ వచ్చిన మాట, నేను సజీవుడే శరీరంతో నా కన్నులారా ఆయన చూస్తాను. కాబట్టి ఆ నిరీక్షణ తనకి ఇచ్చినకై స్థుతిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న నిలిచిన వారు ఎవరికి నిరీక్షణ లేని వారు ఉన్నారు, వారితో కూడా నువ్వు మాట్లాడు. ఒకరోజు ఉంది మరణం, అంతేకాదు ఒక రోజు ఉంది పునరుత్థానం. ఇది ప్రభు నమ్ముకున్న వాళ్ళకే కాదు, పాపలు మరణించే వారికి కూడా పునరుత్థానం, కీడు పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. క్రియలను బట్టి తీర్పు తీర్చబడినప్పుడు ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో, ఎవరి పాపాలు క్షమించబడలేదో, ఎవరి నీతిగా తీర్చబడలేదో వాడు నిత్యము మనసును అద్దె గంధకంలో వాడు గుండంలో వేయబడతారు. పునరుత్థానమై దేవా కనికించు. అక్కడ ఏడుపు, దుఃఖం, వేదన, అలాంటి స్థితి ఎవరిది కాకుండా మీరే సాధించి వందనాలు చెల్లిస్తూ విశేషంగా కుటుంబం కోసం మేము ప్రార్థిస్తూ ఎడతని మీ ఆదరణతో వారిని మీరే మయం పొందమని, తోటి సేవకులంగా కానీ, విశ్వాసులంగా కానీ, సంబంధులు బంధువులంగా కానీ, పరిచయస్తులుగా స్నేహితులంగా కానీ,
ప్రేమలో మా తండ్రి ఈ అవసరం జీవితాన్ని మాదిరిగా తీసుకుని ఆ ప్రకారం మేము స్థాయికి ఒక కృప అనుగ్రహించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని సంబంధించి మన్నైనది వెనుకటి వెళ్ళి మన్నైపోయిన ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సమాధాన ఆదరణ మనందరికీ విశేషంగా తాను ఆశ్రయించిన కుటుంబానికి నుంచి వాళ్ళందరికీ పిల్లలకు సమృద్ధిగా కలుగును గాక. మనేసి వాళ్ళు అటు పక్కన వేయండి, అద్దం మీద వేయకండి, వేసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి. పాట పాడుతూ ఉంటారు, అదే పాట మళ్ళీ పాడు. వీడియో తీసాము. కెమెరా వీడియో జనాల్ని తీస్తుంది బండ్లు ఎవరు వేసేది ఇక్కడ? బండ్లు వేసే వాళ్ళు ఎవరు? బండ్లు వేసేది ఎవరు చెప్తున్నారా? అద్దం మీద మట్టి తుడిపించేసి ఈ గోడల మీద కూడా మట్టి తుడిపించేసి బండలు బాగా పరిగెత్తి ప్యాక్ చేయండి. ప్యాక్ చేసిన తర్వాత అప్పుడు దయచేసి అందరూ వెళ్ళండి. అక్కడ వెంటనే భోజనాలు కూడా ఆరంభించండి. దయచేసి వెళ్తారు. కుటుంబ కొరగా ప్రార్థన చేస్తూ ఉండండి.
ఇక్కడ దాకా ఇది మూసేస్తున్నారు. చెప్పులు కొన్నావా? ఇక మాయ ఒకసారి ఇంటికాడ వదిలిపెట్టేలేడు. ఆ చెప్పులు పోయినట్ట ఉన్నాయా? బాగు ఎక్కడ అవతల దాని కాదు మంచిగా కానీ జరిగి పెట్టాను ముందు జరిగి పెట్టా ఇది జరుపుకోతాం జరిగి పెట్టి అది మనమే ఆంధ్ర చేసుకుంటాండి.